అంటే ఇప్పుడు ఎర్రిస్వామి పాత్ర ఏముందనుకుంటున్నారు? డ్రైవర్ పాత్ర ఏముంటదనుకుంటున్నారు? డ్రైవర్ దన్నా ఉండాలి పొరపాటు, లేదా ఏరిసామిదన్నా పొరపాటు ఉండాలి. మళ్ళీ వాడికి దెబ్బలు తలగలే. డివైడర్ తలిగినోడికి నా కొడుకుకు మాత్రం అన్ని చావు దెబ్బలు తలిగినప్పుడు వాడికి ఎందుకు తలగలేదు, వాడెందుకు ఫోన్ చేయలేదు? కనీసం ఒక 10 నిమిషాలు టైం తీసుకొనైనా అని కూడా ఫోన్ చేయాలి కదా సార్. కనీసం మా ఫోన్ అయినా యాక్సెప్ట్ చేయాలా, చేయలేదు కాబట్టి వాడి మీద నేను కూడా కేసు పెట్టాలా. అంటే అతని దగ్గర మీ నెంబరు లేదేమో అప్పటికి? సెల్లే ఉంది, హ్మ్. నేను చేసిన కదా. సరే నీకు నా కొడుకు లాక్ తెలియకపోయా, లాక్ నేను ఫోన్ చేసిన కదా, మిగతా వాళ్ళు ఎవరైనా చేసింటారు కదా. కనీసం ఆ టైంలో నువ్వు ఫోన్ ఎత్తిండాలి కదా. ఎవరికి ఫోన్ చేశారు మీరు? నా కొడుకు సెల్కే ఫోన్ చేసిన నేను. హ్మ్. పొద్దున 6 గంటలకైనా చేసినప్పుడు ఎత్తాలి కదా సార్. ఎందుకు ఆ టైంలో ఎందుకు చేశారు ఫోన్ మీరు? వేరే వాళ్ళు నా ఫోన్ చేసిన, మీ కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా మరణించినాడు అని చెప్పిన వెంటనే నేను ఫోన్ చేసిన, అదే సెల్కే ఫోన్ చేసినాను అని చెప్తున్నా కదా సార్. హ్మ్. చేసినందుకు నాకు వాడు అప్పుడైనా అవ్వ అంటే ఇట్లా జరిగిందని కనీసం ఫోన్ ఎత్తనే మాట్లాడాలి కదా సార్. చెయ్యలేదు, మాట్లాడలేదు. పోలీసోళ్ళు వెతికి వాడు కస్టడీలోకి తీసుకునేంత వరకు వాడు ఎలాంటిది లేదు. ఒకవేళ వాడు సెల్లు తీసుకోకపోయిండే, సీసీ ఫోటేసులో దొరకకపోయిండే, అప్పుడు ప్రమాదం ఎవరిది? బస్సు ఆయన కొట్టిపోయినాడు అని చెప్పినారు. అంతటి వరకు సీసీ ఫోటేజ్‌లో ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మళ్ళీ వేరు మార్చినారు.